శ్రీమాత్రే నమః. సుందరకాండలో ఒక్కొక్క సర్గ పారాయణ చేస్తే ఒక్కో ఫలితం అనమాట. అసలు ప్రతినిత్యం సుందరకాండలో ఒక్క శ్లోకమైనా చదివితే ఆంజనేయ స్వామి వారి రక్షణ ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఈ సర్గ 52వ సర్గ. ఈ సర్గను కనుక నిత్యం పారాయణ చేస్తే అపమృత్యు దోషం ఉండదు, దాని నుంచి బయటపడిపోతావు అనమాట. ప్రాణాలని రక్షిస్తుంది అని చెప్పచ్చు. అక్షకుమారుడిని చంపేస్తే రావణాసుడికి కోపం వస్తుంది. విపరీతమైన ఆగ్రహంతో, విపరీతమైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి వారి ప్రాణాలు తీసేమని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట. అప్పుడు విభీషణుడు చెప్తాడు రావణాసుడితోటి, రాక్షసరాజా, నువ్వు అన్ని శాస్త్రాలు చదువుకున్నావు కదా, నీకు తెలియని ధర్మం అంటూ ఏదీ లేదు అని చెప్పి పొగుడుతూనే దూతని చంపడం శాస్త్ర విరుద్ధం అని చెప్పి గుర్తు చేశారు. అయినా ఈ దూత తప్పు చేశారు అనుకో, అతనికి అంగవైకల్యం చేయటము, గుండు గీయించటము లాంటివి ఏవైనా చేయొచ్చు, కానీ నువ్వు ప్రాణాలు మాత్రం తీయకూడదు. ఒకటి ఆలోచించు లాజిక్గా, ఈయన చంపేస్తే మన అసలు శత్రువులు ఎవరు? రామలక్ష్మణులు కదా. మరి మన సందేశం ఎవరు తీసుకెళ్తారు? కాబట్టి ఇతను బ్రతికి ఉంటేనే కదా వాళ్ళు ఇక్కడికి వస్తారు. అప్పుడు నువ్వు యుద్ధంలో వాళ్ళని ఓడించచ్చు అని రావణాసుడి యొక్క అహాన్ని సంతృప్తి పరుస్తూ మాట్లాడతారనమాట విభీషణుడు అక్కడ. ఈ సర్గని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో, ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించి రామ పట్టాభిషేకం చిత్రపటం ముందు ఆవునేతితో దీపారాధన చేసి ఎవరైతే ఈ సర్గని పారాయణ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాణభయము ఉండదు అన్నమాట. ఆపదలో ఉన్న వారికి రక్షణ కవచం అని చెప్పి చెప్పచ్చు. కాబట్టి శుచిగా శుభ్రంగా ఇది పారాయణ చెయ్యండి. మనం ఈ సర్గని రోజుకో శ్లోకంలో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ స్క్రిప్ట్ చూస్తూ మీరు నేర్చుకుని అప్పుడు మీ అంతటి మీరుగా దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అయినా సుందరకాండట విన్నంత మాత్రాన్నే ఫలితం ఇస్తుందట. ఒకవేళ మీరు చదవలేకపోతున్నారు అని అనుకోండి, రోజు కొంచెం సేపు అదే సర్గను అలా వింటూ ఉండండి. అలా వింటూ ఉంటే ఏమవుతుందంటే కొంతసేపటికి మనకు ఆ సర్గ మనకు కూడా చదవడం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరే ఆ సర్గని పారాయణ చేస్తారు. ఈ పారాయణ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, పారాయణ మొదలు పెట్టేటప్పుడేమో మనం రాముడిని ప్రార్థించాలి. పారాయణం అయిపోయిన తర్వాతేమో రామరక్షా స్తోత్రం చదవాలి. ఆరిగింపేమో అరటి పళ్ళని పెట్టాలి. మనం పూర్తి బాధ్యత మొత్తం అంతా ఆంజనేయ స్వామి వారి మీద వదిలిపెట్టేసి, నా కష్టాన్ని తీర్చు అయ్యా అని చెప్పి మన కళ్ళ ముందే ఆంజనేయ స్వామి వారు ఉన్నట్లుగా భావన చేస్తూ మనం గనక ఈ సర్గని పారాయణ చేస్తే ఎటువంటి భయము ఉండదు. అసలు ఈ సర్గ పారాయణ చేస్తేట మనల్ని ద్వేషించే వాళ్ళ మనసు కూడా మారిపోతుందట. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఎలా నెగ్గుకు రావాలి అనేది మనకి అర్థమవుతుందన్నమాట. విపరీతమైన కోపం ఉంటే ఈ సర్గ చదవడం వల్ల, అంటే ఇంట్లో ఎవరైనా సరే విపరీతంగా కోపంతో రగిలిపోతూ ఉన్నారనుకోండి, ఈ సర్గని వాళ్ళకి వినిపించటం వల్ల కూడా ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది.